ఇంతకు ముందు కాలంలో కాలేజీ పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకున్నారనుకోండి, అవి గుట్టుగా ఉండేవి, రహస్యంగా ఉండేవి, ఎవరికీ పెద్దగా తెలిసేవి కాదు. కానీ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ఈ అబ్బాయిలు అమ్మాయిలు ఫోనుల్లో రికార్డు చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, ఎక్కడికన్నా వెళ్తే వాటిని దొంగచాటుగా రికార్డు చేయడం, వాయిస్ రికార్డులు అన్నీ రికార్డ్ చేసి ఒక చోట పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఎందుకు అవుతుంది చెప్పండి? ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఇలా రికార్డులు చేసుకుని బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు అది స్వచ్ఛమైన ప్రేమ ఎందుకు అవుతుంది? ఇలా అన్ని రికార్డులు చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అబ్బాయి మధ్యన గొడవ వచ్చిందనంటే ఈ అమ్మాయిలు ఆ వాయిస్ రికార్డులు అన్నింటినీ తీసుకొచ్చి బజార్ను పెడుతున్నారు. అటు ఆ అబ్బాయి పరువు తీసేస్తున్నారు, తల్లిదండ్రుల పరువు తీసేస్తున్నారు, అలాగే వీళ్ళ పరువును కూడా తీసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే స్వచ్ఛమైన ప్రేమ మీ మధ్యన ఉంటేనే జీవితకాలం కలిసి ఉంటారు. ఇలా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ఇలాంటివన్నీ చేశారనుకోండి, కుటుంబ పరువులు పోవడంతో పాటు మీ పరువులు కూడా పోతాయి, మీ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నాకు అన్యాయం జరిగింది, వాడు నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి. అవతల వాళ్ళ పరువు తీయాలని మీరు అనుకుంటారు, కానీ దాంతోపాటు మీ కుటుంబ పరువు కూడా పోతుంది.